డిజైనర్ బేబీస్ అంటే డిజైనర్ శారీస్ లాగా, లేదంటే మనం హోటల్‌లో వెళ్లి నాకు ఈ డిష్ ఇలా కావాలి, దీంట్లో సాల్ట్ ఇంత ఉండాలి, స్పైసీ ఉండాలి, లేదంటే ఏదైనా డిజైనర్ షోరూమ్‌కెళ్ళి శారీస్ డిజైన్ చేసుకున్నట్టు నాకు ఇలాంటి బార్డర్ కావాలి, ఇలాంటి కలర్ కావాలి, ఎంబ్రాయిడరీ ఇట్లా ఉండాలి అన్నట్టు మనం ఒక ఫెర్టిలిటీ సెంటర్‌కెళ్ళి నా బేబీ ఇలా ఉండాలి అని చెప్పి, అంటే నా బేబీ ఇలా హైట్ ఇంత ఉండాలి, స్కిన్ కలర్ ఇలా ఉండాలి, హెయిర్ కలర్ ఇలా ఉండాలి, కంటి కలర్ ఇలా ఉండాలి, నా బేబీ ఐశ్వర్య రాయ్ లాగా ఉండాలనో, లేదంటే నా బేబీకి ఐక్యూస్ చాలా హైగా ఉండాలనో, లేదంటే నా బేబీ స్పోర్ట్స్ లో ఇలా ఉండాలి అని మనకి నచ్చిన క్యారెక్టర్స్, మనకి నచ్చినట్టు బేబీని ఆర్డర్ చేసుకొని, డిజైన్ చేసుకొని బేబీస్ ని ఆర్డర్ చేసుకోవచ్చా అన్న టాపిక్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఎస్ అండి, సైన్స్ చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అయిపోతుంది. మనము మనకి నచ్చినట్టు జీన్స్ ని ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు. ది క్రిస్పర్ టెక్నాలజీ యూస్ చేసుకొని మనము జీన్స్ ని ఎడిట్ చేసుకొని మనకి నచ్చని జీన్స్ ని తొలగించి మనకి నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది సేఫా, ఇది ఎథికలా, గవర్నమెంట్ దీనికి అప్రూవ్ చేసిందా, ఇలాంటి బేబీస్ మనం నచ్చినట్టు డిజైన్ చేసుకొని జీన్స్ ని డిలీట్ చేసుకొని యాడ్ చేసుకొని మనం బేబీస్ రేపు క్రియేట్ చేసుకుంటే ఇది బేబీస్ కి హెల్దీనా, ఫ్యూచర్ లో ఇలాంటి బేబీస్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయా అన్న టాపిక్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇలాంటి టెక్నాలజీస్ మనం దేనికి యూస్ చేస్తాము అని అంటే, సపోజ్ మన వంశపారంపర్యంలో ఏదైనా డిసీజ్ ఉంది, ఏదైనా జీన్స్ ఉంది, ఏదైనా క్యాన్సర్ కి రిలేటెడ్ రిస్క్ ఉంది, లేదంటే ఏదైనా మస్కులర్ డిస్ట్రోఫీకి రిలేటెడ్ ఏదైనా కండిషన్ కి మనకి రిస్క్ ఎక్కువగా ఉంది అంటే మనము క్యారియర్స్ ఉన్నాము, అలాంటిది మన వంశంలో చాలా మందికి వస్తుంది, మన పుట్టబోయే పిల్లలకి కూడా మన వల్ల మన పుట్టబోయే పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, ఈ జీన్స్ వద్దు, ఇలాంటి బ్యాడ్ జీన్ వద్దు. సో ఇలాంటి జీన్స్ మన బేబీస్ కి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఉండేదానికి ఇలాంటి క్రిస్పర్ టెక్నాలజీ యూస్ చేసుకొని అలాంటి జీన్స్ ని మనం డిలీట్ చేసి, సో ఆ ప్లేస్ లో మంచి జీన్స్ ని పెట్టి, సో బేబీస్ కి ఎటువంటి ప్రాణాపాయమైన అలా ప్రమాదాలు రాకుండా అలాంటి డిసీజెస్ లో మనం ఈ టెక్నాలజీ అనేది యూస్ చేసుకునేటట్టు కొన్ని హాస్పిటల్స్ లో, కొన్ని రీసెర్చ్ సెంటర్స్ లో ద సైంటిస్ట్ దీని మీద రీసెర్చ్ చేస్తున్నారండి.